జరిపిన పెద్ద దస్తగిరి హత్య కేసు ఇప్పుడు రాజకీయ రంగు దాల్చిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి భార్య బండి దీప్తిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ కుటుంబాన్ని కావాలనే టార్గెట్ చేస్తున్నారని అన్నారు. రాత్రి సమయంలో పోలీసు సెర్చ్ వారెంట్తో తమ ఇంటిని తనిఖీ చేయడం వెనుక రాజకీయ ఉద్దేశ్యాలున్నాయని ఆరోపించారు. దస్తగిరి ఇంట్లో లభిసిన డాక్యుమెంట్లతో తమకు సంబంధం ఉందని చెబితే నిరూపించాలని సవాల్ విసిరారు. కేసు దర్యాప్తు చేస్తున్న కడప డీఎస్పీ తీరుపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కేసును సమీక్షించాలని ఆమె కోరారు. కానీ రాను రాను అది ఒక పొలిటికల్ రంగును పులుముకుంటూ ఈరోజు బండి నిత్యానందరెడ్డి అనబడు నా భర్తను సింగిల్ టార్గెట్ కింద దాన్ని సింగిల్ ఓరియంటెడ్గానే దాన్ని కవర్ చేస్తున్నారు. సో నిత్యానందరెడ్డి గారి పాత్ర దీంట్లో ఏంటి అనే కోణంలో, తర్వాత నిత్యానందరెడ్డి గారిని ఇక ఏకంగా తనే ముద్దాయి, తనే మొత్తము ఆర్గనైజ్ చేశాడు, తనే మొత్తం ఇదంతా ప్లాన్ చేశాడు అన్న కోణంలో దాన్ని చాలా వరకు ఒక హై లెవెల్ కేసుగా తీసుకెళ్లారు. నిన్న రాత్రి పోలీస్ వాళ్ళు ఏకంగా 20 జీపులలో పోలీస్ వాళ్ళు వచ్చి సర్చ్ వారెంట్ తీసుకొని వచ్చి ఇళ్ళంతా వెతికి, తర్వాత నా సర్చ్ వారెంట్ పేరు మీద వచ్చి నా ప్రెజెన్స్లో నాకు సపోర్ట్గా నిలబడిన మా పిల్లలను, ఈ అబ్బాయిని పోలీస్ వెహికల్లో తీసుకొని వెళ్ళిపోయి డిటీసీ వరకు తీసుకెళ్ళి మళ్ళీ ఆ అబ్బాయిని వెనక్కి పంపించారు. మేము రిపీటెడ్గా క్వశ్చన్ చేయడం వల్ల ఇవన్నీ కోణాలు చూస్తుంటే ఇది ఎక్కడికో దారితీస్తుంది అన్నది బహిర్గతం అవుతుంది. బికాస్ ఇట్స్ ఎ కేస్ మామూలు కామన్ మ్యాన్ యాంగిల్లో చూస్తే కేస్ స్టార్ట్ అయిన విధానం వేరు, కానీ ఇది ఫైనల్గా కన్క్లూడ్ అవుతున్న విధానం ఇంకొక రకంగా పోతుంది. సో మీడియా మిత్రులందరి తరపున నేను రిక్వెస్ట్ చేసుకుంటానంటే, ఏంటి నిజాలు ఏవి నిర్ఘాతం కాకుండానే మీరు ఒక ఎత్తు ముందుకు పోయి రాజకీయంగా ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిన వ్యక్తిని తొక్కడానికి ప్రతి వాళ్ళు చూస్తున్నారు అనేది బహిర్గతం అవుతుంది.